వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి లోకేష్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం. అన్నమయ్య జిల్లా అధికారులతో జనాభా గణన ఉన్నతాధికారి సమావేశం. కడప జిల్లా చింతలమడుగుపల్లి సీఈఓ రామిరెడ్డిపై కఠిన చర్యలకు రైతుల డిమాండ్. బద్వేలు భూ ఆక్రమణిస్టులో టీడీపీ నేతల మధ్య డిషుం. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి అన్నారు. కడపలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ సమక్షంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాబో కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అవుతా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి అవునా కదా? మనం ఇవ్వబోతున్నాం. అది ఖాయం. గట్టిగా చెప్పాలా? ఖాయం. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం అయిపోతుంది. కడప జిల్లా వేంపల్లిలో చింతలమడుగుపల్లి వ్యవసాయ సహకార సంఘంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ కార్యాలయానికి తాళాలు వేసి విచారణ అధికారిని రైతులు నిలదీశారు. చింతలమడుగుపల్లి వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు 2 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ప్రాథమిక విచారణలో వెలుగులోకి రావడంతో పులివెందుల కోఆపరేటివ్ బ్యాంక్ సబ్ డివిజనల్ అధికారి కమలమ్మ విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కత్తలూరు, అలిరెడ్డిపల్లె, వేంపల్లి, చింతలమడుగుపల్లె గ్రామాల రైతులు పెద్ద ఎత్తున సొసైటీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. గతంలో సీఈఓగా పనిచేసిన రామిరెడ్డి రైతుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని రైతులు ఆరోపించారు. పంట రుణాల్లో 9% బదులు 12% వరకు వడ్డీ వసూలు చేశారని, రుణాల రెన్యువల్ పేరుతో డబ్బులు స్వాహా చేశారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన సీఈఓ రామిరెడ్డిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అందజేసిన వినతి పత్రాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపిస్తామని విచారణ అధికారి కమలమ్మ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు క్రాస్ రోడ్ సమీపంలో భూ ఆక్రమణలపై వివాదం రచ్చకెక్కింది. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవడంతో రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించిన స్థానికులను ఒక వర్గం అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆక్రమణలను తొలగించి రైతులకు పొలాలకు వెళ్లే దారి కల్పించాలని స్థానికులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.
అంతా అక్రమాలే. నడుస్తాడని తెలిసింది, దారి ఉంది. ఈ రెడ్డయ్య అతను బిల్డింగ్ కట్టుకోవడానికి ఇక్కడ రాళ్ళు కంకర అన్ని వేసినాడు అడ్డము. వాళ్ళు మేము మా చేలకు పోయడానికి అడ్డం అని చెప్పి దారి చేసుకోవడానికి వచ్చినారు. ఈరోజు ఇరు వర్గాల వారు కొట్లాడుకుంటున్నారు. మేము వచ్చినాము, మాట్లాడి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య సెటిల్ చేస్తాం. ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇరు వర్గాలు దీంట్లో ఏమీ చేయకూడదు. 10-13లో 3, 10-13లో 1, 10-1000. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగవేమన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమని సూచించారు. మంచి నిర్ణయాలే భవిష్యత్తుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్నల్ గంగా సతీష్, పి రంగారెడ్డి, డిఎస్పి పల్లెం శ్రీరామచంద్ర శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు. కళాశాల పరిపాలన అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ, డాక్టర్ అశోక్, బాల ఓబులేషు, షాహీనా, లక్ష్మీదేవి, గంగరాజు, డాక్టర్ రామసుధ తదితరులు పాల్గొన్నారు. కాలంలో పూర్తి చేసి తర్వాత లా చేయాలా, ఏ ఆఫీసర్ దగ్గర వాదించినప్పుడు నువ్వేమన్నా అడ్వకేట్ వా, నువ్వేమన్నా లాయర్ అని అంటే నేను ఎందుకు లాయర్ కాకూడదని మళ్ళీ కోరిక జనించి నేను మార్నింగ్ స్కూల్కి పోయాను. మా తండ్రి గారు 4th క్లాస్లో, నేను 5th, 6th క్లాస్లో నేను స్కూల్కి పోయాను. ఆయన చీకట్లో 4 గంటలకు లేచి బజాజ్ స్కూల్ చేసుకొని కడప పోయి లా కాలేజ్ ఇప్పుడు కూడా ఉంది. నేను కూడా అదే కాలేజీలో లా చదివాను, బసవతారకం మెమోరియల్ లా కాలేజీని. ఆ రోజుల్లో ఆ కాలేజీలోకి వెళ్ళి లా అభ్యసించి తర్వాత లాయర్ వృత్తి కూడా కొన్నిసార్లు చేశారు. తర్వాత రాజకీయ రంగాలు, అనేక రంగాల్లో రాజించినా కూడా ఆయనకు బాగా తృప్తినిచ్చిన విషయం ఏంటంటే ఈ విద్యా సంస్థ అనేక మందికి నేను విద్యను అందించగలుగుతున్నాను, అదేవిధంగా నా పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది అనేది అతని మా తండ్రి గారి బలమైన కోరిక. ఆ దాన్ని నేను ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడున్నే మా అధ్యాపకుల బృందం అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఇక్కడున్నే పెద్దలైతేనేమి, నా బంధువులు అయితేనేమి అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తున్నాం. 97లో ఒక చిన్న బాడిగ బిల్డింగ్లో స్టార్ట్ అయిన మన కళాశాల తర్వాత 2000 సంవత్సరంలోకల్లా సొంత బిల్డింగ్లోకి 3 ఏళ్లలోనే, కేవలం 3 ఏళ్లలోకే ఇదే క్యాంపస్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి జరుగుతూ 2008లో ఆ రోజు, ఎందుకంటే నేను ఒక ఎన్సీసీ క్యాడెట్, నేను చదివే రోజుల్లో ఎన్సీసీ ప్రాముఖ్యత నాకు తెలుసు. ఇక్కడ ఎన్సీసీ అనేది కూడా అన్నీ కూడా ఎవరికి తెలియదు అనమాట. కేవలం కడప ఆర్ట్స్ కాలేజీ, పొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో మాత్రమే ఉండేది. ఆ రోజు నేను 98లోనే నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ నేను 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎన్సీసీ ఆఫీసు తిరిగిన తర్వాత వాస్తవానికి రాయలసీమ రీజన్లో ఎక్కడ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎన్సీసీ లేదు. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ బద్వేలుకు రాచపూడి నాగభూషణ కాలేజ్కి కేవలం 50 క్యాడెట్ల కెపాసిటీతో ఆ రోజు ఎన్సీసీ ఇచ్చారు. ఎందుకు అంటే ప్రైవేట్ వాళ్ళు మా మాట వినరు, మేము నమ్మము. కానీ మేమేదో ఆ రోజునే ఒక సూపరింటెండెంట్ శ్రీనివాసులు సార్ గారు ఉన్నారు, మన సతీష్ సార్ గారు కూడా తెలుసు, ఎందుకంటే సార్ గ్రూప్ కమాండ్గా ఉన్నప్పుడు గ్రూప్లో సార్ కూడా సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. కానీ నేను కంటిన్యూస్గా 6 years తిరగడం చూసి నేను తిరిగిన దానికి తీసుకురాగలిగే అవకాశం ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కేవలం ఎడ్యుకేషన్ అని మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఈ విషయంలో నేను నా యొక్క లైఫ్ సక్సెస్ స్టోరీ ఒకసారి గమనించుకున్నట్లయితే
నేను ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ నిలబడి మీతో మాట్లాడడానికి, నేను ఈ పొజిషన్ని ఇక్కడ క్యారీ చేయడానికి నాకు కారణమైనటువంటి ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్, విద్య. నేను అంటే మా కుటుంబం సోమశిల ప్రాజెక్ట్ సబ్మర్జ్లో ఒక చిన్న విలేజ్గా ఉండేది. కనీస వసతులు లేనటువంటి, కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేనటువంటి ఒక మారుమూల కుగ్రామం మాది. సో అటువంటి గ్రామం నుంచి సోమశిల ప్రాజెక్ట్ వల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గురైతే, ఆ ముంపుకు గురైనటువంటి గ్రామాల్లో మాది ఒకటి. అక్కడి నుంచి R&R ప్యాకేజ్ కింద మేము వేరే గ్రామానికి వచ్చిన తర్వాత మేము మా అమ్మా నాన్నకి 7 సంతానం. సో మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మా నాన్నలు చాలా కష్టపడ్డారు. చిన్నతనం నుంచి కూడా మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి. సో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమాజంలో కొంత దిగువ స్థాయిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ముఖ్యంగా 3 states of UPSC preparation. One is, first of all, let us understand అసలు UPSC మన దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తుంది ఫస్ట్. నెంబర్ 2, అసలు మనకున్న కాంపిటెన్సీ ఏంటి అసలు యూపీఎస్సీని ప్రిపేర్ కావడానికి. నెంబర్ 3, వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ వేస్ దట్ యూ కెన్ ఫాలో విత్ విచ్ యూ కెన్ కరెక్ట్ ద యూపీఎస్సీ, రైట్? సో ఫస్ట్ వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్ అటెంప్ట్ కావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ. యూపీఎస్సీ నెవర్ టోల్డ్ దట్ యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే బీఏనా, బీకామా, ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. నెంబర్ 1. నెంబర్ 2, యూపీఎస్సీ ఎప్పుడూ చెప్పలేదు ఏంటి 90% వచ్చిన వాళ్ళు మాత్రమే రాయాలి, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళే రాయాలి, లేకపోతే పలాని సెగ్మెంట్ వాళ్ళే రాయాలి, అది రాయాలి, ఎప్పుడు చెప్పలేదు. UPSC has opened the doors for everybody irrespective of how much marks they are going to get in their getting in their own academics. Number 2. Number 3, యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా UPSC అనేది speeches you require after hearing how the institute had grown from brick to brick and come up to this stage started by the founder of Sri Nagakrishnan Garu and then taken care by Sri Sai Garu at present. And another role model in front of you is our DSP Srinivas Garu. He is the epitome of hard work. He had shown how he had come from a poor background, no facilities, became a BTech dropout, started his teaching a career as a teacher, and then as excess DSP and now DSP in civil. And his hunger for success has not stopped here. So Srinivas, he wants IAS attached to it. That is his dream. You dream, you achieve it. You don't dream, but that's the end of it. సాఫ్ట్వేర్లో పనిచేసి చాలా పెద్ద స్థాయిలో ఉండి సమాజానికి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక IAS అకాడమీ ప్రారంభించి లాభాపేక్ష లేకుండా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు వచ్చి ఇక్కడున్న పిల్లలకు నామమాత్రపు రుసుముతో మీ అందరికీ కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వాలని ఒక ఆశయంగా, వృత్తి సాఫ్ట్వేర్ అయితే ప్రవృత్తి సమాజ సేవ అంటే ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా. శ్రీనివాస్ ఏమో అంత పెద్ద కుటుంబం చెప్పాడు తనే, 7 మంది పిల్లలు. అక్కడి నుంచి చాలా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యి, ఇంగ్లీష్ మీడియంలో డ్రాప్ అయ్యి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి స్కూల్ టీచర్ అయ్యి, టీటీసీ చేసి స్కూల్ టీచర్ అయ్యి, మళ్ళీ గ్రూప్స్ రాసి గ్రూప్స్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయ్యి మళ్ళీ పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి తన సక్సెస్ స్టోరీ. గంగా సతీష్ గారేమో దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం కూడా సిద్ధపడి ఒక ఆర్మీలోకి వెళ్ళి 3 సార్లు త్రుటిలో ప్రాణాలు దక్కించుకొని ఇక్కడ ఒక NCC క్యాడెట్, ఎయిర్ వింగ్ ఇట్లాంటివన్నీ పెట్టి వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ నెల 22న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
మంత్రి పర్యటన సందర్భంగా గండికోట ముంపు గ్రామాల సమస్యలు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల ఇబ్బందులు, రాజోలి జలాశయం నిర్మాణ పరిస్థితులపై లోకేష్ ను ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. తన స్వగ్రామం దేవగుడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. మంది కళాకారులకు 3 రోజులు ఉత్సాహంగా నడిపినామా లేదా? ఇండస్ట్రీ 5 ఇండస్ట్రీలు అమ్ముతున్నాయి. రాసుకోండి 2029కి. ఎక్కడ ఇప్పుడుండే సిమెంట్ ఫ్యాక్టరీలకు తోడు జేకే సిమెంట్స్, శ్రీ రోడ్లు వేసినాం. రోడ్లు చూసారా? బోటింగ్ రోడ్డు కానీ, ఓబరాయి రోడ్డు కానీ, అటువైపు అయితే తిరువంగలప్ప రోడ్డు కానీ, విమూర్తుల కొన కానీ, వీరు గైబసాం కొన కానీ, అగస్త్యేశ్వర కొన కానీ, బాలప్పని కొన కానీ, నీల మల్లేశ్వర కానీ, కనితీర్థం కానీ, కోణాలకు కూడా రోడ్లు వేసిన. ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇన్ని కోణాలు వేసిన ఏకైక నియోజకవర్గం జమరోడ్. ఏది మాట్లాడేది తెలుసుకొని మాట్లాడాలి. ఎలక్షన్లో సమాధి కడతాం. మీకు స్థానిక ఎలక్షన్లలో మేము ఎంపీ కూడా గెలిచాలా? మీకు ఆ ఎంపీ స్థానం పోగొట్టాలి. ఇది రాజకీయం. నేను ఈ పనులు జరగనప్పుడు నాకేం పదవి ముఖ్యం? 4వసారి నా వయసు కూడా 67వ సంవత్సరంలో ఎంటర్ అయినా. నాకు ప్రజల యొక్క సమస్యల కోసం నేను రాజీనామా చేస్తాను. రేపు కూడా నేను మాట్లాడతాను. రేపు లోకేష్ కూడా ముందర చర్చ పెడతా. రాజోళ్ళు వస్తామని రమ్మని, ఆర్టీ పీపుల్ వస్తామని రమ్మని. గండికోటలో నాన్నే ఉన్నారు. అక్కడే కొండాపురం మండలం తాళపుత్రుడు ప్రాంగణంలోనే రేపు కార్యకర్తల మీటింగ్. ఆ దాంట్లో గ్రీవెన్స్లో కూడా ఇవన్నీ రైట్ చేస్తాము. ఎందుకు అడగం మేము? మా రైట్ని ఎందుకు కాపాడుకోం? రాజకీయాలు అంటే అందరినీ కలుపుకుంటూ, అందరి అవసరాలు తీర్చుకుంటూ, అభిమానంతో పోతే రాజకీయం. ఈ మాదిరి మోసము, అబద్ధము, అఖస్తో కాదు మాట్లాడాల్సింది. నీతివంతంగా మాట్లాడాలి. ఎస్ఆర్బీసీ అయిపోవాలి, గండికోట కూడా నిధులు ఇవ్వాలి. ఇవన్నీ చేసే బాధ్యత మాది. పులివెందులోని ఎర్రమల్ల చెరువు కదిరి దగ్గర నుంచి ఎలక్షన్లలో ఆగస్టులో చెప్పిన మాట మేరకు నీళ్ళు విడుదల చేసిన ఎర్రమల్ల చెరువు క్రమం అందరికీ ఇవ్వాలి. చెక్ చేసుకోవచ్చు. కనీసం అవగాహన లేదు అది. రేపు ఎంపీ గెలిచేదాని కోసం పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఒక టీం నెట్వర్క్ చేసి అభివృద్ధి జరిగినది చెప్తూ, అభివృద్ధి చేయబోది చెప్తూ, వాళ్ళ తప్పులు చెప్తూ చేయడమే రాజకీయం. ఇందుకోసమే ఈ మీటింగ్, ఈ ప్రెస్ మీటింగ్. తన ఊళ్ళో ఏర్చనేవాడు, తన ముందర ఉండే శనకేశ్వర స్వామి టెంపుల్ పట్టించుకునేవాడు, తన ఇంటి ముందర నేషనల్ రోడ్డు క్లియర్ చెప్పిలేవాడు, ఏమి చేయలేవాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసి కూడా ఏదో నేను సూది చెక్కినాడ. వాళ్ళ చిన్నమ్మకు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు సూది చెక్కి 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 పెట్టాడు. మా ఇంట్లో నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ్ రెడ్డి జెడ్పీడీసీ, భూపేశ్ రెడ్డి జెడ్పీడీసీ, జయశ్రీ మండల ప్రెసిడెంట్, జయశ్రీ ప్లస్ జెడ్పీడీసీ, ఎంపీ మండల ప్రెసిడెంట్ కూడా. ఇన్ని పదవులు వాస్తవం. ముందు జిల్లా ప్రెసిడెంట్ కూడా భూపేశ్ రెడ్డి. ఎంపీ క్యాండిడేట్ నెక్కలో ఈ జమనంలో గెలిచినాడు అవినాష్ రెడ్డి పైన ఎంపీగా. 5 చోట్ల గెలిచినాడు ఎంపీగా అవినాష్ రెడ్డి పైన. అందుకే నేను ఫ్యాషన్ కావాలని ఫ్యాషన్గా చేసేదానికే ఈ తాపత్రం. మనుషులు కోల్పోతే ఎంత బాధ అనేది నాకు వ్యక్తిగతంగా అనుభవించినాం, మా కుటుంబం అనుభవించినాం. పల్లె బాగుందో లేదో చెక్ చేసుకోవాలా. ఛాలెంజ్ టు ఎనీబడి. రాబోయే 4000 నియోజకవర్గాల్లో మొదటి 4లో జమ్మలమడుగు ఒకటి కాబోయేదానికి ఉదాహరణే 10 లక్షల మెగావాట్లలో జమ్మలమడుగులో 12,000 మెగావాట్ల ఉత్పత్తి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. తాగునీళ్ళు హైయెస్ట్ ఉన్నాయి కదా, హౌసింగ్ ఉందా కదా, రోడ్లు ఉన్నాయి కదా. డెలివరీ అయ్యేది వాస్తవం. ఎప్పటికీ 2029 నామినేషన్ బిఫోర్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ సహకారంతో, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి యొక్క తోడ్పాటుతో ఆయనే మళ్ళీ అమరావతి వచ్చి ఫైనల్ చేస్తారన్నాడు. స్టార్ట్ చేసేది మోడీ గారు, రీస్టార్ట్ చేసేది మోడీ గారు, ఫైనల్ చేసేది మోడీ గారు. అమరావతి, పోలవరానికి నిధులు సెంట్రల్, రైల్వే జోన్కు నిధులు సెంట్రల్, హైయెస్ట్ నేషనల్ హైవే జరుగుతున్నాయి, హైయెస్ట్ రైల్వే జరుగుతున్నాయి, హైయెస్ట్ ఎయిర్పోర్ట్ జరుగుతున్నాయి, హైయెస్ట్ సీపోర్ట్లు జరుగుతున్నాయి, హైయెస్ట్ హౌసింగ్ జరుగుతుంది, హైయెస్ట్ జలజీవన్ జరుగుతుంది, హైయెస్ట్ ఆమృత పథకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగేది హైయెస్ట్ పొజిషన్ ఉంటే అతనికి మెచ్యూరిటీ లేక అసూయతో, అక్కసతో నేను మళ్ళీ రాబోతున్నా, ఎవరిని నాశనిస్తాను నువ్వు వచ్చేదానికి, నీ టీంకంతా ఒక స్లిప్ రాసిచ్చేది, ఆ ప్రకారం మాట్లాడమనేది. సిగ్గులే. మొన్న డీజిల్ రేటు పెరిగినది ఎంత పెరిగింది,
రాష్ట్ర పరిస్థితి ఏందని చెప్పడానికి కూడా ఒక హక్కు ఉండాలి. ఒక సామెత ఉంది, నగినా తగినట్టు ఉండాలి. మీరు ఇచ్చే స్టేట్మెంట్కు ఫస్ట్ ఉండాలి, వాల్యూ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేక అక్కస్తో అసూయతో ప్రతిపక్షం ప్రతి దానికి ఎదురుదాడి ఏమి చేయకపోగా ఉద్యోగస్తుల జీతాలు ఎంత పెంచినామో రేషో కనుక్కోండి. ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టుల బిల్స్ ఇప్పటికి ఎంతో ఇచ్చినాం, అయినా పెండింగ్ ఉన్నాయి. సప్లైదారులకు కొంత అమౌంట్ పెండింగ్ ఉంది. ఇవి క్లియర్ చేస్తూ నిరుద్యోగ సమస్య ఇప్పటికే 15,000 మందికి పైగా టీచర్లు మళ్ళీ కాల్పాటు చేసినారు. 3,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్లియర్ చేసినారు. మళ్ళీ కాల్పాటు చేసినారు ఉద్యోగస్తులకు. ఇది నిరంతర ప్రక్రియ. 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలి. 2 కోట్ల డబ్బులు ఇవ్వాలి, దాదాపు 1000 కోట్లు ఇవ్వాలి. పాతది కొత్తది కలిపి రాజధాని నిర్మాణం జరగాలి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 14వ తేదీ నాడు నేను రుద్రూరు ఎమ్మెల్యే గారు, మైదుకూరు ఎమ్మెల్యే అడిగిన మా 3 నియోజకవర్గం ప్లస్ ఆలగడ్డ నియోజకవర్గానికి కూడా అవసరం. 10,000 ఎకరాలు మునుగుతుంది, 10 గ్రామాలు మునుగుతున్నాయి. సోమశీల వాటర్ కోసం కూడా మీరు తీసుకొని పోతాను సార్, మీరు సమీక్ష చెప్పినాను. 4 ఈ సమీక్షలో ఈ 4 పరిష్కారంగా ఉంటే నా పరిస్థితి ఏంది అని అసెంబ్లీలో మాట్లాడాను. అడుగు ముందుకు పడడం లేదు అధ్యక్ష అని అంశం అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీలో అడిగినా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగినా, మొన్న కూడా భారతీయ జనతా పార్టీ ఆవిష్కృత దినోత్సవం రోజు కూడా అడిగినా. నాకు రాజకీయాల కంటే అభివృద్ధి ప్రధానం, ఎందుకు ఇది రాజీనామా అని చెప్పినా. రేపు కూడా మళ్ళీ అడుగుతా, మీరందరూ రండి. లోకేష్ సమక్షంలో 2 కోట్ల డబ్బులు ఇచ్చి తినాల్సిందే, రాజోని కట్టి తినాల్సిందే, SRBC ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందే, ఆర్టీపీ ఉద్యోగస్తుల సమస్య తీర్చాల్సిందే. ఈ 4 సమస్యలపైన నాకు 40 కూడా ఈ 4 సమస్యలపైన గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, కలెక్టరు ఎస్పీ గారి సమక్షంలో, సవిత గారు ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది. మా అసెంబ్లీ టైం ఫిబ్రవరి 14. ఆ రోజు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉండాల్సిందే. ఇవి కూడా బ్యాలెన్స్ సంక్షేమం కట్టుబడి ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో అన్ని క్లియర్ చేసుకుంటూ రాబోయే 1130లో మొదటి 1000 రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది. నిన్న అతను అధికార పట్ల పోయినాడు రామసుబ్బారెడ్డి. అత్యంత దరిద్రమైన ఊరు ఈ నియోజకవర్గంలో 199 పల్లెల్లో 2 ఊళ్ళే దరిద్రం, హైయెస్ట్ దరిద్రము గుల్లకుంట పెద్దవాడేమన్నా. 2వ ఊరు రెడ్డి, ఆ సుధీర్ రెడ్డి. వీళ్ళ మాకు పాఠాలు నేర్పేది. ఆయన తరఫున వాళ్ళ పెదరాయన మంత్రిగా కూడా ఉన్నాడు రెడ్డికి. వాళ్ళ చిన్నాయన ఇక్కడ గుల్లకుంటలో మంత్రిగా పనిచేసినాడు, తను పనిచేసినాడు. అతని అధికార పార్టీ, ఇతని అధికార పార్టీ. ఏం చేశారు ఆ పల్లెలు? ఏం అభివృద్ధి? మీ ఇష్టం వచ్చిన కాసేపు డిబేట్ పెట్టండి. వెల్కమ్ ఎనీ టైం ఎనీ ప్లేస్. కడప జిల్లా పూరుమామిళ్లలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జనసేన నేత శీలంశెట్టి లక్ష్మయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయ విశ్లేషకులు వాస్తవాలను వక్రీకరించి ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. వైసీపీ సృష్టించిన కథనాలను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్రచారం చేయడం మేధావితనం కాదని విమర్శించారు. కొంతమంది కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు జనసేన పార్టీ అధినాయకుల మీద. దానిపైన మేము ప్రజలకు, అంటే మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా మనం టాపిక్లు పోయే ముందు అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఏమున్నాయో దానిపైన నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కానీ నాగేశ్వరరావు అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మాకు కూడా గౌరవం ఉంది. ఎందుకంటే చాలా నుంచి మేము కూడా చూస్తున్నాం అతను ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినే కొద్దిగా అవగాహన లక్ష్యంతో మాట్లాడని మేము అనుకునేవాళ్ళం. కానీ ఎందుకనో ఎంటంబటే ఈటని తీసుకొని ఈ పొద్దు రాష్ట్రంలో ఇన్ని విధాలుగా జరుగుతున్న సంఘటనల గురించి కానీ మాట్లాడితే బాగుండేది. కానీ ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏదో అమిత్ షా గారి కాడికి ఏది పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు కొడిదేల పవన్ కళ్యాణ్ గారు, అట్నే నాగల్ మనోహర్ సాగర్ గారు ఇద్దరు పోయి ఏదో అమిత్ షా గారి కాడికి ఏదో అతని జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరండి వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని వీళ్ళు ఆయన పోయి అడిగినట్టు ఈ దుష్ప్రచారం చేయడం అనేది ఇది ఎంత మటుకు కరెక్టు. కానీ మా పార్టీ అధినాయకుడు ఎప్పుడైనా కానీ ఒకటే ఉంది, ఎవరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం జనసేన పార్టీకి కానీ జనసేన సిద్ధాంతంలో కూడా ఎక్కడ కూడా సీమంత లేదు.
కానీ గతంలో మీరు ఎన్నో చేసినా వ్యక్తిగతంగా చేశారు. వ్యక్తిగత దోషుల గురించి మాత్రం మా నాయకుడు మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా ఏనాడు కూడా మీ వ్యక్తిగత దోషంలో కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ బుద్ధి రాలేదు. నేను ఈ మధ్యకాలంలో కూడా ఏదో అడ్డుకట్టారు రజనీ, అడ్డకోటి రజనీ అనొచ్చు మనం. అడ్డుకట్ట రజనీ కన్నా అనేది అడ్డకోటి రజనీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏది ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలా, ఏ టైంలో చేసుకోవాలా అనేది దాని మీద ఆమె కూడా మాట్లాడింది. పాపం మా మేధావికి తెలియదేమో. ఏం డాక్టర్ ఉద్యోగంలో పోవాల్సింది అద్దకోటు తీసేసి పక్కన పెట్టేసి తెల్లకోట వేసుకొని ఏదో ఆపరేషన్ చేయడానికి దానికి పోయింటే బొమ్మని ఉండేది. కానీ ఆ రజనీ గారికి నేను చెప్తున్నా, అద్దకోటు రజనీ గారికి నేను సూటిగా ఒకటే అడగలుగుతున్నా. మేడం, మీరు మీ వృత్తి కోర్టు లాయర్గా పనిచేస్తున్నారా లేకుంటే దేనికోసం పనిచేస్తున్నారో మాకు అయితే అర్థం కావడం లేదు. కానీ మాట్లాడే ముందు అవగాహన రసంతో మాట్లాడాలి తప్పితే ఈ వద్దు పవన్ కళ్యాణ్ గారికి జలుబు చేసింది అయింది దాని మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు ఆయన చేసే మంచి పనులు. ఎప్పుడైనా కానీ 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏం చేశారో, ప్రతిపక్షం ఆనాడు అధికారం పక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో, కొన్ని మీకు అధికార పక్షం ఇచ్చినప్పుడు కూడా మీరు ఏమాత్రం చేశారు అనేది ప్రజలందరూ తెలుసు. కానీ మీకు అందుకే 11 సీట్లకు పరిమితం చేసింది. అప్పుడు కూడా మీకు సిగ్గు లేకుండా మీరు మళ్ళా ఇప్పుడు మనర్థంగా జనసేన పార్టీలో ఏదో చేస్తామని చెప్పి పొడిచి మాట్లాడిన వ్యక్తి మీరు ఈ పొద్దు ఎండమడి విటం తీసుకొని ఈ పొద్దు జనసేన పార్టీ అధినాయకుల ఉందో ఇది శివసంని మొన్న ఏది ఆపరేషన్ అయిపోతానే మళ్ళీ నిన్నటికి మొన్న ఏది మోడీ గారు తెలంగాణ మీటింగ్కి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యశ్రీ బాగాలేదని చెప్పి ఆయన వచ్చి పరామర్శించడానికి వచ్చే దానికి కూడా వ్యాఖ్యలు. దీనమ్మ రాష్ట్రంలో ఇన్ని నువ్వు మాట్లాడుకుంటే దాని తప్పు గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు దాని మీద మాట్లాడండి. దానికి కూడా మేము కూడా ఆశిస్తాం. కానీ ఏది పవన్ కళ్యాణ్ గారికి బాగాలేకుంటే రాష్ట్ర ప్రధానమంత్రి వచ్చి పరామర్శించడానికి చిరంజీవి గారు రావచ్చు కదా, నాగబాబుని పిలిచొచ్చు కదా, వాళ్ళందరినీ పిలిచి సెల్ఫ్ ఫోటో దిగొచ్చు కదండి. అది మీరు ఎవరండి చెప్పడానికి? అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు. ఆయన ఎందుకు ఆరోగ్యం వచ్చిండ్రు ఆయన బాగాలేనప్పుడు వచ్చిండ్రు కలిసిండ్రు. ఎందుకు తమ్ముడు కాడు పోదుకోలేరు కదా. వాళ్ళ కుటుంబ విషయం అది, వాళ్ళ కుటుంబ విషయం అది. వాళ్ళు ఎప్పుడు చూసిపోతారా ఎప్పుడు పోతారా అనేది అవకాశం అది మీకు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రధానమంత్రి అతని నుంచి అతని గౌరవపదంగా వచ్చి ఏదో ఆయన సేవ నుంచి మాట్లాడుకుని వెళ్ళిపోయింది అంతే. దానికి సెటైల్ వేస్తూ ఈ పొద్దు నాలో మనవరు ఉన్నాడు కదా, ఆయన పిలిచొచ్చు కదా, పార్టీలో ప్రధాన నాయకుడు అతన్ని పిలిచొచ్చు కదా, చిరంజీవిని పిలిచొచ్చు కదా, ఏది రామ్చరణ్ని పిలిచొచ్చు కదా, ఉపవాసిని పిలిచొచ్చు కదా. అవన్నీ మీరు చెప్పొద్దు మేడము, మీరు చెప్పొద్దు. మీరు అర్ధకోటి లాయర్ అని అర్థం అయిపోయింది. అర్ధకోటి ఏది అడ్డుకట్టారని తెలిసిపోయింది. ప్రజలందరికీ ఇబ్బంది ఏం లేదు. అది మీరు ఎంత బురద చేసినా అది మీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తే ఆయనకేం ఒరిగింది ఏం లేదు. మీరు ఎంత బయట ఉండి మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందిని గడ్డకు తెచ్చి మా పార్టీ అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత చేస్తున్నారో మా పార్టీ అంత ఎదుగుదలకి విలువ తప్పితే మీరు జైల్లో పడితే మా గురించి మాట్లాడే రూలు లేరు కదా. ఇంకా కుటుంబంతో ఉంటే మాట్లాడలేరు. మీరు గడ్డ ఉంటే మాకు ఎంతో మేలు. మీరు ఎంతసేపు గడ్డ ఉండాలా, మా మీద మీరు చేస్తూనే ఉండాలా. మా పార్టీ అధ్యక్షునికి అది మేలు జరుగుతుంది, అంత కిట్ జరుగుతుంది. మన తర్వాత మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు వస్తే సార్ మీరు మీ మీద గౌరవం గతంలో మాట్లాడుకున్నాం, కానీ దాన్ని వెనక్కి తీసుకోవాలా. దాని ప్రజలు నీకంత ప్రొఫెసర్ ఏంటి, నువ్వు అంత మేధావితనం అని మేము అనుకున్నాం. కానీ నీ అంత మేధావితనం అని ఏదో ఒక పార్టీకి నీ తల తాడు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. నీ ఎంతసేపు ప్రజల పక్షాన అన్యాయం పైన మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మీరు ఈ విధంగా ఒక పార్టీ నాయకుడి మీద అతను ఏమన్నా మాట్లాడిందా లేకుంటే పెట్టు, ఏమైనా ప్రూఫ్లు ఉంటే గడ్డం పెట్టు. ప్రజలను చూస్తాం, మేము చూస్తాం. ఏమయ్యా
మా నాయకుడు మేము కూడా అడుగుతాం, ఏమయ్యా అతని జైలు పెట్టినంత మాత్రం మీకేమింది? మా పార్టీ అధ్యక్షుడు కానీ మా పార్టీలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా పార్టీ చిన్న నాయకుడు ఇది పవన్ కళ్యాణ్ తర్వాత నారాయణ మనోహర్ సార్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పరిచయం చేయరు. కానీ మిమ్మల్ని జైలు పేరంటే టీడీపీ క్యాడర్కి ఉంటుంది, అది ప్రధానంగా వాళ్ళకు ఉంటుంది. మాకెందుకండి? మీరు ఎక్కడున్నా బయట, మీరు ఎంతసేపు బయట ఉంటే మాకు కూడా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు బయటే ఉండాలా, బయట తిరుగుతూనే ఉండాలా. మేము చేసే మంచి పనులు మీరు చూస్తూనే ఉండాలి. కానీ మీ బుద్ధి కూడా ప్రతిపక్షం హోదా లేనప్పుడు, మా నాయకుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు, మీరు 150 సీట్లు ఉన్నప్పుడు మా నాయకుడు 2 సీట్లు ఓడిపోయినా అని ప్రజలకు అండగా ఉన్నాడు. ఏది కరువు రైతులకి ఎద్దామి, వృద్ధా విద్యులకు ఎద్దామి, మొత్తం అందరికి కూడా నేను ఉండాలని భరోసా ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. రాష్ట్ర ప్రజలు చూసారు కాబట్టి మిమ్మల్ని 2024లో మిమ్మల్ని తరిమి కొట్టి 11 సీట్లకు పరిమితించారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏం చేయలేకపోయినా అని ఒక ఆనాడు టీడీపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు చూసిండే వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు కూడా ప్రధానంగా ప్రభుత్వంలో అధికారం చూసిన వాళ్ళే. కానీ మా నాయకుడు ఏం అధికారం చూడకపోయినా అని ఆ బుద్ధి ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఈ బుద్ధి కూడా ప్రజల కోసం ఉన్నాడు. ప్రజల కోసమే మా పార్టీ ఆ నాయకుడు కష్టపడుతుంది తప్ప మేము ఈ పార్టీ ఇప్పుడు ఏదో దాచుకుందాం అనే కోణంలో అయితే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. దయవించి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మా నాయకుడు ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే మీరు బయటపెట్టండి మీ చేతలు అయితే. లేదంటే మీకు నీ అనుకుని ఎవరు నేర్పిస్తున్నా, లేక కూటమిలో భాగస్తులు అయింది వాళ్ళు నేర్పిస్తున్నా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ఏమన్నా మీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా, లేకుంటే టీడీపీ ప్రభుత్వం ఏమన్నా మీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందో మాకు అయితే తెలుసు. కానీ అది నిర్ణీకరణ నువ్వు ఖచ్చితంగా నిరూపించాలను. ఒక నాయకుడి మీద ఈ పొద్దు అధికారం ఉంటేనే చేస్తాం, అధికారం లేకపోతే మీరు చేయలేమనే వాళ్ళకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింటాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఎన్నో పదవులు తీసుకొని కూడా ఏం చేయలేమంటారు. నిన్నటి మొన్న 36 మంది ఎంతమందో మన పరీక్షలు పాస్ అయితే వాళ్ళకు 500 పైసలకు వచ్చిన ర్యాంకులు చేస్తాను, ఫ్రీ సీట్ ఇప్పిస్తాను నేను ఏకైక మొగాడు పవన్ కళ్యాణ్ గారు. అవి కనిపించవా మీకు? అవి చూపించండి మీరు, అవి చూపించండి ప్రజలకు. మంచి పని చేసే మంచి చూపిండి. కానీ గత ప్రభుత్వంలో కూడా అందరూ ఉండరు, ఎంపీలుగా పోటీ చేసి ఎంపీలు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, అందరూ ఉండరు, మినిస్టర్లు ఉండరు. కానీ ఏ పొద్దు కూడా ఎవరికి పిలిపించి పెట్టని దాఖలు. కానీ మా నాయకుడు ఈ పొద్దుడు కూడా రెక్కల కష్టంతోనే పనిచేస్తుంటే ఎప్పుడు ప్రజల సొమ్ము తినేవాడు కాదు, ఏదో పార్టీని అడ్డ పెట్టుకొని దోషం లేదు. మన పిల్లలకు తల్లిదండ్రుల పిల్లలకు ఆశ్రయం ఇచ్చి మేమున్నాను భరోసా ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. అవన్నీ కనపరావు నాగేశ్వరరావు గారు. మీరు ఎందుకు ప్రొఫెసర్లు నాకు మేధావితనం ఉందని మీరు అనుకుంటే సరిపోదు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జాగ్రత్త. నువ్వు రాబోయే కాలంలో కూడా నువ్వు ఖచ్చితంగా దీన్ని విమర్శించుకోవాలి, ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.